చాలా రోజులకు వైజాగ్ వచ్చా, చాలా సంవత్సరాల తర్వాత. ఇదేంద్రా ఇదే ఆఫర్ ఎత్తున్నట్టున్నది నాకు. ఒకసారి తట్టిపడేద్దాం. బార్బిక్యూ నేషన్కి వచ్చాం, 10 మంది టూరు వచ్చిన వాళ్ళు అందరం కలిసి. టైమింగ్ సొల్లగా ఏం లేదు, నువ్వు ఏదో ఆఫర్ ఇస్తున్నారు మనకి, వేసిపోటు చెప్తాం. ఉన్న ఐటమ్ మొత్తం సార్లు వాయించి పాడు తెగాడు. ప్లేట్ ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. ప్లేట్ ఖాళీగా ఉంటే మాకు పని చేయదు మొత్తం. అదన్నారు మిగిలిన వాళ్ళు. ఫిష్ వస్తుంది. भाई जो पनीर टिक्का लेके आना తెచ్చేయమ్మా స్వీట్ కార్న్ కూడా. అడిగండి అప్పుడే బస్ బాయ్. పోయిండు అయ్య గారు, అప్పుడే పోయిండు. ట్రైన్ వర్తేనా? చేతవా? న్యాయం చేతవా? విన్స్ కావాలా? వీళ్ళేంద్ర అయ్యా, వీళ్ళు ఆఫర్ ఇస్తానని వెజ్ పెడుతున్నారు. ఫుల్ వెజ్ ఎంత ఎంత ఆఫర్ ఇచ్చిండ? ఓరని గులాబ్ ఒకసారి బౌల్ చూపి నాకు, ఒకసారి బౌల్ చూపి, బాబాయ్కి చూపించాలా? నీకు ఉందా? నీకు ఉందలే. ఏ రాదురా మామూడికి, నీ సొంత నువ్వు సొంతంగా ఇస్తున్నట్టు ఏంటి నువ్వు? ఏంటి పండు మెయిన్ కోర్స్కి రాలా, ఓన్లీ స్టార్టర్స్ స్టార్ట్ అయినాయి. చికెన్ టిక్కా తెచ్చాడు. అదే అన్లిమిటెడ్ అడ్డగోలు ఏదో లేకుండా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంది. మూడోసారి వింగ్స్ కావాలారా? వింగ్స్ ఓన్లీ వింగ్స్ దాల్దో, 2 పీస్ దాల్దో బస్. పన్నీర్ టిక్కా బస్. పన్నీర్ టిక్కా కావాలా? తిను, నువ్వు తింటూనే ఉండే. ప్లేట్ పట్టుకొని మీకు ఏది నచ్చి అది వేసుకుందరు పని. మొత్తం కాన్సార్లో దృఢంగా నిలబడింది ఒక్కడే ఒక్కడు. రెడ్డి లిగి రెడ్డి దమ్ బిర్యానీ. అరే బిర్యానీ చికెన్ అక్కడ ఉంది, అక్కడ ఉంది చికెన్, అక్కడ ఉంది. వేసుకుంటున్నారు చికెన్. ఏ ఉన్నారా ఒక్కోరు బార్బిక్యూ నేషన్ మొత్తం ఊపేసేటట్టు ఉన్నారా? ఏదంటున్నావు? తిండి తినడానికి కొద్ది తినాలి, ఎప్పుడైనా ఫుల్లు తినాలి కాబట్టి. తినండి తినండి. వాళ్ళు 2 రోజులు నన్ను బిర్యానీ కూడా అడగండి. ఓకేనా? ఈ గిన్నె సరిపోదు, ఏంటి బాగానే ఉన్నా బిర్యానీ స్టార్టింగ్, ఇప్పుడు ఇంకా ఎండింగ్ కావాలా మొత్తం నేలపాలేలా. నన్ను 2 రోజుల వరకు ఏం అడగండి. నాకు ఎరగ తినపడదు ఇంక నాకు. నా మట్టి ఏదైతే తర్వాత చూసుకున్నాం. అవసరం పేగులు కోసి కుట్టేస్తాను కానీ
ఇది పిల్ల తింటారండి మేము అందుకే వెళ్తాం మొత్తం నేలకొల్ల మొత్తంగా కుదిరిన కొడుకులు చీకులు ఇప్పిన మధ్యలో వీళ్ళకి ఇక్కడే తినాలి ఏదైనా డబ్బులు లేవండి పైసానే ఫస్ట్ చూసి నిజేంద్ర నాకు ఆఫర్ ఇస్తున్నట్టు అదే అనుకున్నా. ఏదో బాగుందన్నావు బయట 100 రూపాయలు బిర్యానీ పెట్టించి 100 రూపాయల బిర్యానీ అండి మనం 100 రూపాయలకి కనీసం మన వీక్స్ కూడా రాదు. ఎన్ని తిన్నారు వింగ్స్? ఆ బాక్స్ వెళ్ళిపోయింది ఆ ముడుసులు మా వాడిని సైలెంట్ ఏంటంటే చిన్నగా వేస్తాడు. నాకు ఎరక్కొట్టేనా అమ్మ రెండోసారి మనం చూసి రాని వద్దాలు అది కాదు ఇంకా మన 4 ఫోటోలు తీసి మనం ఎక్కడ పెడతాం. నువ్వు ట్యాబ్లెట్లు పెట్టినావు అని చెప్పాడు. అది ఎడదంటుండ ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జాము పిన్ని ఇప్పుడు ఇంటికాడ చేస్తానంటే చేయికి పిన్ని ఇంకా చాలు ఇంకా అడిగి ఇప్పుడే 3వ కప్పు నా గులాబ్ జామ్ అక్కడ ఉందా? వెళ్తా సంగమానికి ఒకసారి లేచి అది కాదు ఏమో రా అవి అంటే అడిగే ఉన్నాను అడుగు. ఒకసారి లేచి మై సిస్టర్స్ ఈజ్ మిస్సింగ్ పాపం హాస్టల్లో ఉన్నారు. పెద్ద సిస్టర్ సాహితి మిస్సింగ్. మా వెన్నీ మళ్ళీ ఏడకున్నా నేను ఉన్నా నీకు. బిందు అన్న మిస్సింగ్. అన్నయ్య ఇస్ దంచ్ కోటింగ్స్ నీట్గా తినుకోమ్మా. ఇంకో కప్పు వేసుకొని తినింగ్స్ అయిపోయిన తర్వాత లేచి అంటే ఒక సైడ్కి వచ్చింది. ఇప్పుడు దగేసి కొట్టు. ఇటు జరిగితే తిన్నది మొత్తం ఒక సైడ్కి వచ్చింది. ఏంట్రా అక్కడ ఐస్ క్రీమ్ వేసుకోవడానికి వెళ్తే బాగున్నాడు కాదురా ఐస్ క్రీమ్ వేసుకోవడానికి వెళ్తే అక్కడ ఐస్ క్రీమ్ లేదు. రైట్ హ్యాండ్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ నేనెందుకు నాకు ఎక్కట్లేదు రా అబ్బాయి. బిర్యానీ బాగుందిరా. అదే ఇడు నామకే వస్తున్నట్టు పెట్టకుండా మంచిది నీట్గా వాటర్ డబ్బులు అన్నా వాటర్ తక్కువ తాగంటారు. కింద మనకు వాటర్ క్యాన్ ఉంది, రేట్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు తినకరా ఇవే తిన్నా నువ్వు. పానీపూరి ఎవరు తింటున్నారన్నా? నువ్వేగా రా పానీపూరి దేనికరు. గులాబ్ జాము, గుళ్ళు కేకు, నలుగురు తినే మనుషులు మొత్తం గుండెడే తింటారు. వర్త వర్మ ఏదో వదలవద్దు. వాడిని నువ్వు కనిపిస్తే రావద్దని కూడా చెప్తారు ఇంకోసారి. గులాబ్ జాము స్ట్రాబెరీ వెనిల్లా. గులాబ్ జాము స్ట్రాబెరీ వెనిల్లా బాగుంది, నిజంగా బాగుంది. అప్పుడే కానీ పెరుగుంది. మళ్ళీ మాకు ట్రిప్ మొత్తానికి హెడ్ నేనే. మేము బోధన నేనే ఏదన్నా నేనే. ఏం లేకపోతే మేము మా డబ్బులు ఎప్పుడు రాయమని వాటర్ బాటిల్ అంత బాగా పాకాలు డబ్బులు అన్ని పట్టుకొని పోతారు. జాగ్రత్త ఏం తెచ్చినరా వస్తూనే ఉంది ఐస్ క్రీమ్. కుమార్ బాబాయ్ ఇగో ఇంకో 2 ప్లేట్ ఇగో కుర్రోడు నైస్ గా తింటున్నా కానీ బాబాయ్ ఒకసారి టాబ్లెట్లు వేయాలి అట్టగట్ట. మనం చేసిన పనులన్నీ వస్తే 425 కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. అందులో 500 పోతే పోయినాయి కానీ ఒకడు మామూలు సాటిస్ఫై కాదు కదా. వీళ్ళ జీవితంలో ఎప్పుడు పోలేరు, పోరు కూడా. ఒకడు సాటిస్ఫై ఫుల్గా అయ్యారు. యారు అయినా లేదా అవలేదా? ఫోన్ మాట్లాడకుండా ఉంటే ఎందుకైతే మరి. ఫోటో సెక్షన్ జరుగుతుంది కదా. అలా వచ్చాగలేమన్నా ఎన్నో కప్పునా ఇప్పుడు నిజం చెప్పరా? 4 మనం ఉన్నది 10 మంది.
7 కప్పులు ఉన్నాయి, 6 కప్పులు ఉన్నాయి. 10 మందికి ఇన్ని కప్పులు అన్నీ దొరికినాయి, 13 కప్పులు అంటే ఆ రకంగా తిన్నాం అనమాట. ఇంకెళ్ళిపోయింది అన్న చాలా తీసేసారులే. నేను పెట్టి ఇదంతా లైవ్ కౌంటర్, ఇది లైవ్ కౌంటర్, ఇదంతా బకెట్ అనమాట. పండు ఇంకసారి రన్నీరు మనకి బామ్మది అసలు ఏం తినలా పాప, చిక్కుబాతుడేమో ఇంటికి వెళ్ళేసరికి. తిన్నానా? వాడు ఇప్పుడే స్టార్ట్ చేసిండు. ఐస్ క్రీమ్ ఇంకొక తిన్నా. అరే 7 కప్పులు తిన్నావురా నువ్వు, 7. ఇది ఒక్కటి తినేది. తిన్నాకే కర తిన్నావు, తిను నువ్వు ఎన్ని కావాలి తిను. చికెన్ టిక్కా, మా చికెన్ టిక్కా కాదురా, పన్నీర్ టిక్కా అసలు నాకు నచ్చల. అసలు అది బాగాలేదు. అది ఓల్డ్ పన్నీర్. అది వేరే పాసాలు డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ ఏంట్రా బుక్క నవ్వకరా, తిడితే నవ్వుతాడు ఎండు సోదా వీడు. మాట్లాడు, నువ్వు ఫోన్ మాట్లాడు, మాట్లాడరా, మాట్లాడు. వింగ్స్ బాగున్నాయి, వింగ్స్ బాగుంది, ఆ చికెన్ చిల్లీ చికెన్ బాగుంది. మనం అయ్యే గట్టి తిన్నాంరా. కారం ఒకటి బాగుంది. స్వీట్లు చెప్పక్కర్లే, పాయసం అయితే అదిరిపోయింది. పాయసం తినలేదురా, నేను ఒక్కనే తిన్నది. కారు తిప్పరా పాస, వెనకెళ్దాం. పాయసం మామూలు లేదన్న అసలు. పాస కారు తిప్పితే పాయసం తినలేదురా. రైట్ రైట్ ఏంటి ఈ గోల్ ఏంట్రా బ్రే, నువ్వు చికెన్ నిన్ను అనవసరంగా తీసుకొచ్చిండ్రా. కోడిపోసుగాడు చెయ్ నార్మల్ సైజ్ ఇప్పుడు చెప్పరా పండు నా సంగతి. ఎన్ని కప్పులు గులాబ్ జాములు ఎన్ని తిని ఉంటావురా? నేనా గులాబ్ జాములు 3 నిండా వేసుకుంటూ వచ్చిండు. 3 కప్పులు గులాబ్ జాములు. గులాబ్ జాములు అయితే దడదలాడిరా. 1 కప్పు పాయసం, 2 కప్పులు ఐస్ క్రీమ్, ఓడి 1 కప్పు గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. ఆడిచ్చిండయ్యా. పాస్తా ట్రై చేసినాం కానీ పాస్తా మడకలా. పాస్తా బాధ ఊసేద్దామంటే అక్కడ మరీ బాగోదులేని అమ్మ ప్లేట్లో వస్తే అని అన్న బిర్యానీ కళ్ళు వెళ్ళి నవ్వులేసి మింగేసా. ఫ్రైడ్ రైస్ బాగుందన్న. తినలా నేను ఫ్రైడ్ రైస్ బాగుంది, బిర్యానీ అంత అనిపించలేదు నాకు. బిర్యానీలు తినొచ్చు కానీ ఫ్రైడ్ రైస్లు తినకూడదు. ఆడ అందులో ఆ ఏతడు ఏంటి యాజిటోమోనోలు ఏతడు, అదే టేస్టింగ్ సాల్ట్. గ్యాస్ అనే కాదు, అది హెల్త్కి మంచిది కూడా కాదు. ఎట్టుంది ప్రయోజనం? మోహన్ చూపించి చెప్పి ఏమైంది? గులాబ్ జాములు ఏమడగా మాట చెప్పడం, గులాబ్ జాములు బాగున్నాయి అన్న. ఎన్ని తిని ఉంటావురా? గులాబ్ జాములు 5 కప్పులు తిన్నా. బిర్యానీ అయితే 7 టిప్పులు తీసుకున్నా. ఏంటి మరి మీ వాళ్ళు ఏమంటున్నారు? మరి రివ్యూ ఓరని బార్బిక్యూ నేషన్ రివ్యూ రా. అట్ట కూడా అటు నుంచి అటుకో డైరెక్ట్ మామూలు చూసుకుంటా అక్కడ హోటల్ బీచ్ అక్కడ ఏం అక్కడ డైరెక్ట్ రిసార్ట్కి వెళ్ళిపోదాం. సర్లే, కొంచెం అనీజీగా ఉందిరా, నిద్ర అది లేదుగా. సరే. అమ్మో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, బార్బిక్యూ నేషన్కి వెళ్ళినావు అని ఏంటి? కాలింగ్ లైక్ ఇంకా ఇంగ్లీష్. నో I am not here Vizag. My range. I am going to America, USA. రెండవటారా పూగా లండన్ ఇందాక వెళ్ళి వచ్చా నేను. I am going. My range है. అయాం తప్ప ఇంకేం చెప్పవారే. काबते मेरा भाई है. एक ही मेंबर आता तो मेरा गलत है. क्या बात कर रहे हो रे भाई? इंग्लिश में हिंदी का क्यों आया रे? अरे भाई लोग. अबे कहाँ से घुस गए रे बीच में? अरे भाई लोग. अरे एक्सपीरियंस भाई. काय चिन रे पत्थर पे पत्थर लगाए तो సింగారి పైకి వెళ్తే శ్రీకాకుళం 91 అంట. శ్రీకాకుళం దగ్గర ఏదో కొత్త కూడా అనుకుంటా. కాదు హైవే రోడ్డు. మరి మనం ఇక్కడ నుంచి ఇటే వెళ్ళాలి మరి. తెలుగు టైప్ हो भाई मेरा को हिंदी आते, इंग्लिश आते, उर्दू आते. అచ్చా రుద్దుడితో మాట్లాడు ఒకసారి. తమిళ్ తెరియునా? తమిళ్ తెరియును? तमिल தெரியாது. என்னப்பா என்னாரே நாயே
మళ్ళీ ఇండియా ఎందుకు వచ్చిందిరా సావే